నిన్న ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆ, తెలంగాణకు వచ్చిన తర్వాత తెలంగాణలో ఉమ్, తెలుగుదేశం పార్టీకి ఉమ్, ఆ, దానికి జవసత్వాలు ఇవ్వబోతున్నాము, మళ్ళీ మనం ప్రజాక్షేత్రంలోకి వెళ్ళబోతున్నాము అని చెప్పిన తర్వాత రకరకాల వార్తలు. విజయశాంతి గారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు మళ్ళీ మోసం చేయడానికి ఆంధ్ర పార్టీలు తెలంగాణలోకి వస్తున్నాయని చెప్తున్నారు. దాంతోపాటు జగ్గారెడ్డి గారు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. చంద్రబాబు నాయుడు తెలుగుదేశంకి తెలంగాణలో చోటు లేదా అంటే ఏం చెప్తారు? మనము తెలుగు మాట్లాడే పిల్లలం. ఉమ్, తెలుగు తల్లి ముద్దు బిడ్డలం. తెలంగాణ తల్లి అయినా ఆంధ్ర తల్లి అయినా మన భాష తెలుగు భాష. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. ఉమ్, ఈరోజు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి కాడు తెలంగాణ రాష్ట్రానికి. తెలంగాణ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి కాడు. తెలంగాణ గడ్డ మీద పెట్టింది తెలుగుదేశం పార్టీ. ఆంధ్ర గడ్డ మీద పుట్టిన పార్టీ కాదు. ఇక్కడ తెలంగాణలో భూమిపుత్రులుగా ఉండేవాళ్ళే ఆ పార్టీని నడిపించుకుంటారు. ఆ పార్టీని అధికారంలోకి తెచ్చుకుంటారా, అలయన్స్లో తెచ్చుకుంటారా అనేది వాళ్ళ ఇష్టం. ఉమ్, చంద్రబాబు నాయుడు సీమాంధ్రప్రదేశ్కి పోయి ఉన్నాడు కాబట్టి ఉమ్, శ్రీమాంధ్రప్రదేశ్లో ఇవాళ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. పార్టీకి అధ్యక్షుడిగా ఆయన ఉన్న జాతీయ అధ్యక్షుడిగా ఉన్న తెలంగాణ పార్టీకి ఒక అధ్యక్షుడు ఉంటాడు. తెలంగాణ బిడ్డే ఉంటాడు అధ్యక్షుడిగా. తెలంగాణ అనేది ఎవరు సొత్తు కాదు. ఒకప్పుడు పటేల్ పట్వారీ వ్యవస్థ ఉన్నప్పుడు, దొరల పరిపాలన విజృంభంగా ఉన్నప్పుడు పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారాన్ని కట్టబెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు జాతి బతికున్నంత కాలం తెలుగుదేశం పార్టీ ఉంటుంది, ఎక్కడికి బాదు. అదేం ఆంధ్ర పార్టీ వీళ్ళన్నంత మాత్రాన ఆంధ్ర పార్టీ కానే కాదు. అది తెలుగు ప్రజల సొంతం. చంద్రబాబు నాయుడు సొంతమేం కాదది. ఉమ్, తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పార్టీ అధ్యక్షుడు ఎవరు ఉన్నారు? ఒక బీసీ క్యాండిడేట్. ఇవాళ పార్టీ శ్రీనివాసరావు అని ఒక అతని పార్టీ పల్లా శ్రీనివాసరావు అని ఒక బీసీ క్యాండిడేటే ఉన్నాడు అక్కడ. ఉమ్, అందువల్ల అంతకుముందు ఎవరున్నారు పార్టీకి అధ్యక్షుడిగా? అచ్చెన్నాయుడు, అచ్చెన్నాయుడు ఉన్నారు. ఆయన బీసీ కదా. ఏదన్నా కానివ్వండి. అందువల్ల తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు సొంతమేం కాదు. తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల ఆస్తి. ఉమ్, ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ట్రస్ట్ పెట్టి ఎంతమందికి వైద్యం చేపిస్తుంది? బసవతారకమ్మ క్యాన్సర్ జబ్బుతో చచ్చిపోతే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎవరో క్యాన్సర్ బాడీ చచ్చిపోతే స్వచ్ఛంద సేవ చేస్తున్నారు కదా. ఇవాళ గండిపేటలో స్కూల్ పెట్టారు. గండిపేటలో స్కూల్ పెట్టేసి తెలంగాణ బిడ్డలు, తల్లిదండ్రులు లేని బిడ్డల్ని ఎంతమందిని చదివిస్తుంది గండిపేట స్కూలు. ఈరోజు తలసీమేమ బాధితులకి అర్ధరాత్రి అపరాత్రి వచ్చినా రక్తం కావాలంటే ట్రస్ట్ పెట్టి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా రక్తదానం చేస్తానే ఉన్నారు కదా. ఈ మాట్లాడే వాళ్ళందరూ పెట్టాలి ఇన్ని ట్రస్టులు. ఈ తెలంగాణ గడ్డ మీద తెలంగాణ బిడ్డలే దాన్ని కాపాడుకోబోతున్నారు. తెలుగుదేశం పార్టీ ఎందుకు ఉలిక్కిపడి లేస్తున్నారు? మేము దేశకా నేత, దేశకా ప్రధాని అన్నటువంటి చంద్రశేఖరరావుని ఎందుకు విమర్శించరు మీరంతా? ఆయన బీఆర్ఎస్ పార్టీ పెట్టిండు కదా. తెలంగాణ లేదు, ఆ తెలంగాణ రాజకీయాలు అయిపోయినాయి, నేను ఫక్తు రాజకీయ పార్టీ అని చెప్పిండు కదా చంద్రశేఖరరావు గారు. ఆయన ఆంధ్రాలో కూడా ఒక చంద్రశేఖరరావు అని 99 ఛానల్ ఉంది కదా, ఆ చంద్రశేఖరరావుని అధ్యక్షుని చేసిండు కదా. మహారాష్ట్రలో ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేసిండు కదా. ఢిల్లీలో కూడా పార్టీ ఆఫీస్ పెట్టి భారతదేశం అంతా ఈ తెలంగాణ రాష్ట్ర సమితిని హుస్సేన్ సాగర్ లో పొందబెట్టేసి భారతీయ రాష్ట్ర సమితిని పెట్టి భారతదేశం అంతా మీరు రాజకీయాలు చేయొచ్చు, కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాజకీయం చేయకూడదా? ఒకే భాష మాట్లాడే ఒకే తెలుగు తల్లి బిడ్డలమా? ఎవరు ఇక్కడ రూల్ చేయబోయేది ఎవరు? తెలంగాణ బిడ్డలే లీడ్ చేసుకుంటారు. చంద్రబాబు నాయుడుకి ఏం పని? తెలంగాణలో ఒక జాతీయ అధ్యక్షుడిగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు ఎవరుంది? ఇటలీ ఆముంది. ఏం పని ఈ దేశంతో అడిగితే ఏం సమాధానం చెప్తారు? ఒకటి ఇటలీ దేశ అధ్యక్షురాలు ఈ దేశాన్ని 10 ఏళ్ళు పరిపాలించలా? అది అవుపాళ్ళు కాంగ్రెస్ వాదులకే. ఇటలీ దేశస్తురాలు ఎందుకు నడిపిస్తుంది? ఇవాళ ద్వంద్వ పౌరసత్వం ఉంది రాహుల్ గాంధీకి. ఇటలీ సభ్యత్వం ఉంది, భారతదేశ పౌరసత్వం ఉంది. కాబోయే ప్రధానమంత్రి మీ రాహుల్ గాంధీ చేయొచ్చా? తెలుగు మాట్లాడే బిడ్డలకి తెలుగుదేశం పార్టీ ఉండకూడదా? ఇవన్నీ ప్రజల్ని రెచ్చగొట్టి ప్రజల్లో అలజడును సృష్టించాలని సృష్టించే పదాలే తప్ప 2 రాష్ట్రాల అన్నదమ్ములుగా ఇడిపోయిన గతంలో 2 రాష్ట్రాలుగా ఉన్నది. అటు హైదరాబాద్ రాష్ట్రంగా, ఆంధ్ర రాష్ట్రంగా ఎవరు భూభాగాల్లో వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ చంద్రబాబు నాయుడుకి ఏం పని? చంద్రబాబు నాయుడు పార్టీ జాతీయ అధ్యక్షుడిగానే ఉంటాడు అంతే తప్ప ఇక్కడ తెలంగాణ బిడ్డలే తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే గెలుస్తారు. బషీర్ బాగ్ కాల్పులు మర్చిపోయారని అడుగుతున్నారు.
అనుక్షణం తెలంగాణ ప్రజల మీద విషం చిమ్మిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబుకి చోటే లేదు అనేవాళ్ళు. బషీర్బాగ్ కాల్పులు ఎవరు చచ్చిపోయింది? కమ్యూనిస్టులు బిడ్డలు చచ్చిపోయారు. కాంగ్రెస్ వాడు ఒక్కడ చచ్చితే ఆ రోజు ఆ బషీర్బాగ్ కాల్పుల ఘటనలో కమ్యూనిస్టులు విద్యుత్ భాగంగా అసెంబ్లీ ముట్టడకపోతుంటే చేపించింది చంద్రబాబు నాయుడు కదా, చేపించింది చంద్రబాబు నాయుడు అంటారు కదా. ఇప్పుడు పొలిటీషియన్స్ ఒక ఉద్యమంగా పోతున్నప్పుడు చేపించిన అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు చేసింది బరాయించక తప్పదు. ఎందుకంటే అక్కడ కొన్ని విషయాలు జరిగినాయి. అప్పుడు అధికారంలోకి వచ్చింది ఎవరు? కమ్యూనిస్టులు చచ్చిపోతే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. కమ్యూనిస్టులు అయ్యారా? ఆ రోజు 2004లో పొత్తూరు టిఆర్ఎస్, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కలిసి చంద్రబాబు నాయుడు యుద్ధం ప్రకటించేసి రాజ్యాధికారం తెచ్చుకున్న 2004లో. అది అందరికి తెలిసిందే కదా. అదే 2009లో ఏం జరిగింది? 2009లో రాజశేఖర రెడ్డి ఓడిపోయిండు. ప్రజారాజ్యం అనే పార్టీ ఓట్లు చేల్చబట్టి, యాంటీ గవర్నమెంట్ ఓటుని చేల్చబట్టి చంద్రబాబు నాయుడు 18% ఓట్లు 18 సీట్లు చేరబట్టి రాజశేఖర రెడ్డి 156 సీట్లతో అత్తస్సు మెజార్టీతో ముఖ్యమంత్రి. అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు రాజశేఖర రెడ్డి, ఇది గెలిపే కాదు, నేను గెలిచింది అని చెప్పి. ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయినారో ఆలోచించుకోండి ఒక్కసారి. రాజకీయాల్లో ప్రజల్ని రెచ్చగొట్టంగా వీళ్ళకేం కాదు, నాయకులకు ఊడికేం కాదు. రాజశేఖర రెడ్డి చచ్చిపోతే వాడు కొంపలో ఒక్కడ చావలా, కానీ ప్రజలు చచ్చిపోయారు. ఇవాళ కేసీఆర్ ఆయా తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు కేసీఆర్ కొంపలో ఒక్కడ చావలా, పెట్రోల్ దొరకలేదు, బడుగు బలహీన వర్గాలు సమిధులు అయిపోయారు. తెలంగాణ కోసం ఎంతో మంది బిడ్డలు అమరులు అయ్యారు. అవి తెలంగాణ ఉద్యమంలో అడుగడుగును పాల్గొన్న వ్యక్తిగా నాకు తెలుసు. అందువల్ల తెలంగాణ అనేది స్వచ్ఛమైన డిమాండ్. ఆ స్వచ్ఛమైన డిమాండ్ రాజశేఖర రెడ్డి ఏమన్నాడు? కర్నూలు పోయి ఏం చెప్పిండు? ఇక్కడ తెలంగాణలో ఎలక్షన్ అయిపోయిన తర్వాత తెలంగాణ పోవాలంటే ఏసా పాస్పోర్ట్ తెచ్చుకోవాలని చెప్పిండు. ఇవాళ ఇదే తెలంగాణ నాయకులు పోయి విజయవాడలో బ్రహ్మరథాలు పెట్టిర్రు. ఎవడు ఇది బాగోతాలన్యా. ఇవాళ తెలంగాణ స్టేజీ మీద ఉండదు ఎవరా? పొన్నం ప్రభాకర్ ఉన్నాడా? రేవంత్ రెడ్డి లేడా ముఖ్యమంత్రి? తర్వాత ఈయన లేడా? ఎవరు సీతారాబాబు లేడా? తర్వాత ఉప ముఖ్యమంత్రిని బట్టి లేరా? వీళ్ళందరూ ఏడున్నారో విజయవాడలోనే కదా ఉన్నదా. ఈ ప్రాంతీయవాదం ఉప ప్రాంతీయవాదం తెచ్చి ప్రజల్ని రెచ్చగొట్టి తెలంగాణ సమాజాన్ని ఏ విధంగా బాగు చేయాలా, పరిశ్రమలు తెచ్చి నిరుద్యోగులకు ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వాలా, తాగునీరు సాగునీరు ప్రజలకు ఏ విధంగా, ఆ కోణాల్లో ఆలోచించండి. 2 రాష్ట్రాలుగా ఇడిపోయినాము. ప్రజలు ఆశీర్వదిస్తే ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నాడండి చంద్రబాబు నాయుడు, భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం. రేపు 2029లో కలిసి పోటీ చేయబోతుంది తెలంగాణలో. మీ కూటమి కట్టండి, పోటీ పడండి. ప్రజలు ఎవరు ఆశీర్వదిస్తే వాళ్ళు గవర్నమెంట్ పరిపాలిస్తారు. ఇది కదా. మనం ఎందుకో 30 పార్టీలు 40 పార్టీలు పెట్టుకొని కూటమి కట్టుకొని ఇండియా కూటమి పెట్టుకొని పార్లమెంట్లో పోటీ చేసినవా? మనం చేస్తే సంసారం, ఎదురోడు చేస్తే విచారం. ఇది తెలంగాణ విషయం కాదు. ఇది 2 రాష్ట్రాలుగా ఇడిపోయినవు. తెలంగాణ బిడ్డలే వాళ్ళు ఏ పార్టీ కోట్లు వేసుకోవాలా, ఏ పార్టీని తెచ్చుకోవాలనేది తెలంగాణ ప్రజలు చాలా విఘ్నులు. వీళ్ళు చెప్తే తెలుసుకోలేనంత వాళ్ళు కాదు. తెలంగాణ ప్రజలు అడుగడుగునా వాళ్ళకి ఆకలైన భరిస్తారు కానీ ఆత్మగౌరవాన్ని అసలు తెలంగాణ భరించలేదు. తెలంగాణకు ఇంకో గుణం కూడా ఉంది. కులతత్వం పెద్దగా అవుపడదు తెలంగాణలో. తెలంగాణ అస్తిత్వం వాళ్ళు ఆకలైన భరాయిస్తారు కానీ ఆత్మగౌరవం మీద ఎవడో దెబ్బ కొట్టినా కూడా ఒప్పుకోరు తెలంగాణ బిడ్డలు. తెలంగాణ అంటే ఏంది? ఆదివాసీలు, తెలంగాణ అంటే గిరిజనులు, తెలంగాణ అంటే బీసీలు, బహుజనులు. తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి 85% ఉన్నటువంటి ఆదివాసీలు, దళితులు, బహుజనులు, ఈ బీసీ కులాలన్నీ కూడా వీళ్ళని అడ్డం పెట్టుకొని ఎవరు చేసినా రాజకీయం చేయాలా. వాళ్ళకి మాత్రం ముఖ్యమంత్రి పదవులు రావు. ఏమన్నాడు కేసీఆర్? దళితుడు ముఖ్యమంత్రి. నేను తెలంగాణకి కాపలా కుక్కలాగా ఉంటాను. ఆ తర్వాత తొలి ముఖ్యమంత్రి దళితుడు అన్నాడు. ఇచ్చిండ దళితుడికి ముఖ్యమంత్రి పదవి. ఒక దళిత ఉప ముఖ్యమంత్రి ఉంటే రాజీని ఎట్ట పంపించింది అందరికి తెలీదా? తర్వాత ఒక బీసీ లీడర్ అయినటువంటి ఈటెల రాజేంద్ర ఉంటే పొగబెట్టి పంపించలా బయటికా? మీరు తెలంగాణ గురించి మాట్లాడేది. తెలంగాణ అనేది తెలంగాణ ప్రజలు కూర్చొని చర్చించుకొని నిర్ణయం తీసుకోండి. ఓటర్ దేవుడు, ప్రజాస్వామ్యం, ఇది డెమోక్రసీ, డిక్టేటర్షిప్ కాదు. ఇప్పుడు 0.5% అంటే తెలంగాణలో ఎలమదొరలో 0.5%. మీరు మొన్న 10 ఏళ్లలో తెలంగాణకు ముందు తెలంగాణ తర్వాత మొత్తం టోటల్ కేసీఆర్ బంధువర్గం, బావాపామర్తులు, వాళ్ళ బంధువర్గం ఆస్తులన్నీ చిట్టా బయట పెట్టండి.
చిట్టా బయట పెట్టండి, 2,000 కోట్లు తెలంగాణ బిడ్డల ఆస్తి దోషేసిన సంగతి మనకు తెలుసదో లేదు. అయ్యేందుకు బయట పెట్టి మాట్లాడరు? నా ఆస్తి ఇది, తెలంగాణ రాకముందు నా ఆస్తి ఇంత, ఇప్పుడు ఈ రోజు నా ఆస్తి ఇంత. మీ ఆస్తులు చిట్టా పొత్తులు, షేర్ మార్కెట్లు ఉండే షేర్లు, దుబాయ్లో ఉండే ప్యాలెస్లు అన్ని బయట పెట్టండి. ఈ బయట పెట్టరా? ఈ అడగదా తెలంగాణ పౌర సమాజమా? లేస్తే చంద్రబాబు నాయుడు మీద పడి ఏడటం కాదు. చంద్రబాబు నాయుడు ఇవాళ సీమాంధ్రప్రదేశ్ కష్టాల్లో ఉంది, ఆయన ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఇక్కడ ఉన్న తెలంగాణలో భారతదేశంలో విభిన్న పార్టీలు ఉన్నాయి. బహుజన సమాజ్వాదీ పార్టీ ఎక్కడ పుట్టింది? ఎక్కడ పుట్టిందండి? ఉత్తరప్రదేశ్లో కాళేశ్వరరావు నాయకత్వంలో పుట్టిన పార్టీ. నేను తెలంగాణలో ఎందుకుంది? ఎందుకుంది? ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది కదా బీఎస్పీ. భారతదేశం అంతా ఉంది కదా. ఇలా ఇప్పుడు అండమాన్ నికోబార్ భారతీయుల్లో కూడా ఉంది కదండి ఇది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఎక్కడ లేదు? తెలుగు మాట్లాడే బిడ్డలు ఆడుంటే ఆడ తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ఇది తెలుగు జాతి పరిరక్షణ కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అది చంద్రబాబు నాయుడు ఒక్కడే కాదు, తెలుగు జాతి పౌరుషాన్ని, తెలుగు మాట్లాడేటటువంటి భాషాభిమానులు, తెలుగు భాషని ఎలా ఎంత పౌరుషంగా ఉందండి. తెలుగుదేశం అనగానే భాషను చూడు ఎలా పైకి లేపుతుందో. ప్రపంచమంతా తెలుగుదేశము అనేది గొప్ప. అంటే రెండోసారి అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయినప్పుడు ఇక్కడి నుంచి తెలంగాణను వదిలేస్తాం, తెలంగాణ మాట ఉండదు, మొత్తం దేశానికి సంబంధించిన ప్రజలందరి తరపున బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది అని చెప్పిన ఎవరైతే కేసీఆర్ ఓడిపోయిన తర్వాత నుంచి ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండదో అప్పుడే తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుంది. తెలంగాణ సామాన్య ప్రజల్లో ఉన్నటువంటి అనుమానం ఇది. ఎంతవరకు తెలంగాణ వచ్చింది సంతోషం. ఆత్మబలి విద్యార్థులు 1969 ఖమ్మం విద్యార్థుల బలిదానాలతో ఉద్యమం స్టార్ట్ అయింది. తెలంగాణ ఉద్యమం ఎప్పుడు కూడా నేతలు మోసం చేశారు కానీ తెలంగాణ ప్రజల్ని రాజకీయ పార్టీలు మోసం చేసినాయి తప్ప తెలంగాణ ప్రజలు ఎప్పుడు తెలంగాణని గుండెల్లోనే పెట్టుకున్నారు. 1969 ఉద్యమం కావచ్చు, తర్వాత పుట్టిన చెన్నారెడ్డి తన ముఖ్యమంత్రి పదవి కోసం తెలంగాణ ప్రజా సమితి పెట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో మధ్య చేసి చెన్నారెడ్డి ఆ రోజు 71లో చేసిన 71, 72లో చేసిన ముచ్చట అందరికీ తెలుసు. తర్వాత సబితా ఇంద్రారెడ్డి భర్త ఇంద్రారెడ్డి గారు తెలంగాణ మూవ్మెంట్ని ఆశీర్వదించారు. దేవేంద్ర గౌడ్ గారు తెలంగాణ పార్టీ పెడితే దాన్ని ఆశీర్వదించారు. నాగం జనార్దన్ రెడ్డి ఆటో గుర్తు మీద గెలిచిన ఆశీర్వదించారు. ఈమె తల్లి తెలంగాణ పార్టీ పెట్టిన విజయశాంతి గారు ఎందుకు ఎత్తేసిందే దాన్ని అలాగే ఉంచొచ్చుగా, ఎక్కడ తెచ్చి చేసింది తెల్లి తెలంగాణ. తర్వాత ఆలే నరేంద్ర తెలంగాణ మూవ్మెంట్ నవ తెలంగాణ పార్టీ నిర్మాణం చేసినప్పుడు దేవేంద్ర గౌడ్ వాళ్ళు ఇట్లా తెలంగాణని అస్తిత్వాన్ని కాపాడేటము ప్రతి బిడ్డ సాయం చేసి తెలంగాణకి సెల్యూట్ కొట్టారు కానీ నాయకులు కాదు. ఈ నాయకులే అమ్ముడిపోయారు, నాయకులే పార్టీల్లో మెచ్చి చేశారు. తెలంగాణలో సిపిఎం పార్టీ వ్యతిరేకించిందండి తెలంగాణ సిపిఎం. అదేవిధంగా సిపిఐ పార్టీ తెలంగాణకు మద్దతు పలికింది. అదేవిధంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తెలంగాణ మద్దతు పలికింది. ఆర్ఎస్పీ పార్టీ కూడా తెలంగాణ మద్దతు. ఇవాళ సిపిఎం తిరగటంలా తెలంగాణలో సమైక్యవాదంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ తో కలిసి పోటీ చేసింది. టీఆర్ఎస్ కలిసి కూడా పోటీ చేస్తున్నారు సమైక్యవాదులు. ఇప్పుడు సమైక్యవాదంతో కలిసి మీరు పనిచేసి ఎట్లా మాట్లాడతారు? ఇవాళ సిపిఎం నిర్బంధంగా ఆ రోజు ఏంటంటే మేము భాషా ప్రయుక్త రాష్ట్రాల కట్టుబడి అని తీర్మానం చేసుకున్నది కదా. ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కానీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కానీ, ఆర్ఎస్పీ కానీ ఇట్లా అన్ని పార్టీలు కూడా బీఎస్పీ పార్టీ కానీ తెలంగాణకి మద్దతు తెలిపింది. తెలుగుదేశం పార్టీ లెటరే ఇచ్చిందండి తెలంగాణకి. తెలంగాణ ఉద్యమం అప్పుడు లెటరే ఇచ్చింది. అందువల్ల ఏంటంటే తెలంగాణ అనేది ఈ నలుగురు నాయకులు మాట్లాడినంత మాత్రాన ఏమీ కాదు. తెలంగాణ ప్రజలు విఘ్నులు. తెలంగాణ ఆత్మగౌరవం మీద ఎవడ దెబ్బ కొట్టినా తెలంగాణ ప్రజలు ఊరుకుండరు. తెలంగాణ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని మనం ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు అవుదాం అంటే తెలంగాణ సమాజం చూస్తా ఊరుకుండదు. తెలంగాణ పుట్టింది నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం. మళ్ళీ కూడా చెప్తున్నారు రాధాకృష్ణ గారు, తెలంగాణ గడ్డ త్యాగాల పురిటి గడ్డ. దాంట్లో నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం. నాతో కొమరం భీము ఎపిసోడ్ చూసుకున్నా, సమ్మక్క సారక్క లెక్క ఎపిసోడ్ చూసినా, సాకల అయ్యమ్మ చరిత్ర చూసుకున్నా, సర్వం తెలంగాణకే. అంటే పౌరుషాల పురిటిగడ్డ. ఇటువంటి వీళ్ళు రోజుకొక పార్టీ మారేవాళ్ళు. కాసేపు భారతీయ జనతా పార్టీ అంటారు, కాసేపు తెలుగుదేశం అంటారు, కాసేపు బీఆర్ఎస్ అంటారు. ఇటువంటి నాయకులు పార్టీలు మార్చి ప్రజల్ని ఏమార్చే నాయకులకి కర్రు గాల్చి వాతెట్ట పెట్టాలో ప్రజలు తెలంగాణ చూసుకుంటారు. తెలంగాణ ప్రజలందరూ మనం చూసాంగా. స్వచ్ఛమైన ఆకుపచ్చ తెలంగాణ అంతా కాంగ్రెస్ కోటేస్తే
గ్రేటర్ హైదరాబాద్ మాత్రం బీఆర్ఎస్ కోట్లేసింది. అంటే ఊరేసిర్రు ఈ ఆంధ్రాలో. సీమాంధ్ర వాళ్ళు ఇక్కడ ఓట్లేసి బీఆర్ఎస్ బతికిచ్చారు.